పసుపు పండుగ మహానాడు నిర్వహణకు సర్వం సిద్ధమైంది. కడప గడప పూర్తిగా పసుపుమయమైంది. రేపటి నుంచి 3 రోజుల పాటు జరగనున్న మహానాడు ఏర్పాట్లను పరిశీలించేందుకు అధినేత చంద్రబాబు, మంత్రి లోకేష్ సభావేదిక వద్దకు రానున్నారు. కడపలో తొలిసారి నిర్వహిస్తున్న మహానాడు కావడంతో మరింత ఉత్సాహంగా పాల్గొనేందుకు శ్రేణులు సిద్ధంగా ఉన్నారు. కడప వేదికగా జరగనున్న మహానాడుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కడప నగరమంతా పసుపుమయమైంది. సభా ప్రాంగణానికి వెళ్లే మార్గాలతో పాటు నగరంలోని ప్రధాన కూడళ్లు, ఇతర ప్రాంతాల్లో తెలుగుదేశం జెండాలు రెపరెపలాడుతున్నాయి. మంగళవారం నుంచి 3 రోజుల పాటు జరిగే మహానాడు కోసం 400 మంది కూర్చునేలా ప్రధాన వేదికను సిద్ధం చేశారు. 20 నుంచి 25 వేల మంది ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. శ్రేణులకు అసౌకర్యం కలగకుండా, వర్షం వచ్చినా తడవకుండా జర్మన్ షెడ్లు ఏర్పాటు చేశారు. భోజనాలకు ప్రత్యేక కౌంటర్లు, పార్కింగ్ కోసం 540 ఎకరాలను సిద్ధం చేశారు. 5,000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఉంచారు. ఇప్పటికే కడపకు చేరుకున్న మంత్రులు ఏర్పాట్లు పరిశీలించి పలు సూచనలు చేశారు. మంత్రి నిమ్మల రామానాయుడు పారపట్టి మట్టి కుప్పలను చదును చేశారు. మూడు రోజులు జరిగే మహానాడులో మంగళవారం ఉదయం 11 గంటలకు సభా అధ్యక్షుడి హోదాలో చంద్రబాబు ప్రసంగిస్తారు. తర్వాత తీర్మానాలపై చర్చ ఉంటుంది. నారా లోకేష్ సూచనల మేరకు 6 సూత్రాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. తెలుగు జాతి విశ్వఖ్యాతి, స్త్రీశక్తి, పేదల సేవలో సోషల్ రీ ఇంజనీరింగ్, యువగలం, అన్నదాతకు అండ, కార్యకర్తే అధినేత అనే 6 అంశాలతో పార్టీకి నవతరం లుక్ తీసుకురానున్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే జెండా కింద నా తెలుగు కుటుంబం అనే కాన్సెప్ట్ ను మహానాడులో తీసుకురానున్నారు. పార్టీని మరో 40 ఏళ్ల పాటు నడిపించడానికి అవసరమైన కీలక నిర్ణయాలను మహానాడు వేదికగా తీసుకోనున్నారు. పార్టీ మూల సిద్ధాంతం స్ఫూర్తితో ప్రస్తుత ప్రజా అవసరాలకు అనుగుణంగా పార్టీలో కీలక విధాన మార్పులు చేపట్టనున్నట్లు సమాచారం. కీలక నిర్ణయాలతో, కొత్త విధానాలతో పార్టీకి కొత్త లుక్ తెస్తూ గతానికి భిన్నంగా మహానాడును నిర్వహించనున్నారు. ప్రస్తుత భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కించడమే కాకుండా పార్టీని పరుగులు పెట్టించేందుకు అవసరమైన మార్పులు చేపట్టేందుకు కసరత్తు చేశారు. మహానాడు తొలి రోజు ప్రతినిధుల సభ, పార్టీ సంస్థాగత నిర్మాణంపై దిశానిర్దేశం ఉండనుండగా, రెండో రోజు సంక్షేమం, అభివృద్ధి పథకాలపై చర్చ జరపనున్నారు. మూడో రోజు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ జరగనుంది.